హే హాయ్! నా వీడియో మీ వరకు రీచ్ అయిందంటే మీరు కూడా నా వీడియో చూస్తున్నట్టే. సో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేయండి. అండ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెదర్ చూసారా ఎంత బావుందో! ఈ వెదర్‌లో చికెన్ ఎవరికి తినాలనిపించదండి. సో, అందుకని మేమైతే చికెన్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా ఈ కార్తీక మాసంలో చికెను అంటున్నానని అస్సలు ఏమనుకోవద్దు. మేమైతే చికెన్ తింటాము. ఎందుకంటే కార్తీక మాసం చేసుకోవట్లేదు. రీజన్ కూడా చెప్పేస్తాను. మాకు చిన్న బాబు ఉన్నాడు కదా! సో, అందుకని మేమైతే కార్తీక మాసం చేసుకోవట్లేదు ఈ ఇయర్‌కి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆనియన్ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆ 2 పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్రై కాబట్టి పుదీనా ఫ్లేవర్ చాలా బాగా అనిపిచ్చిద్ది. సో, ఇంకా చికెన్ కూడా వేసేసుకోండి. చికెన్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇంకా పక్కన రసం కూడా అయితే అయిపోవచ్చింది. రసము, చికెన్ ఫ్రై అండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ చికెన్ అయితే ఇట్లాగా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా! అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకుంటూ సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వేస్తే ముక్కకి బాగా పట్టిద్ది. సో, ఇక్కడ హ్యాండ్ మారిందనుకుంటున్నారా? మా హస్బెండ్ కూడా పాల్గొన్నారండి ఈ చికెన్ కర్రీలో. సో, ఇదైతే పార్ట్ 1 అండి. పార్ట్ 2 వచ్చేస్తది. కొంచెం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.